వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన రెండోసారి పదవిలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజాభిమతం కోల్పోయిన నేతగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2024 నవంబర్ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా విజయం సాధించి తిరిగి వైట్ హౌస్లోకి అడుగుపెట్టారు. దాని తర్వాత 2025 జనవరి 21న ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన టారిఫ్ వార్ విధించడం స్టార్ట్ చేశారు. టారిఫ్లను పెంచడం, ధరల పెరుగుదల, కఠిన ఇమిగ్రేషన్ విధానాలు, విదేశాంగ నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఆయన అప్రూవల్ రేటింగ్ను గణనీయంగా తగ్గించాయి. అంటే ఒక జాతీయ సర్వే ప్రకారం రెండో టర్మ్ మొదటి ఏడాదిలోనే సుమారు 40% అమెరికన్లు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేవలం 12% మంది మాత్రమే బెస్ట్గా అభివర్ణిస్తున్నారు. ఇక ధరల భారం, టారిఫ్ ప్రభావం, అమెరికా ఫస్ట్ నినాదం, ఇక విదేశీ దేశాలపై భారీ సుంకాలు విధించిన నిర్ణయం దేశీయ మార్కెట్పై ప్రతికూలంగా ప్రభావం చూపించిందనే విమర్శలు ఉన్నాయి. ఇక మిత్ర స్నేహంగా ఉండే భారత్తో పాటు పలు దేశాలపైన విధించిన టారిఫ్ల కారణంగా ఇక్కడ నెగిటివిటీ ఏర్పడింది. అయితే ఈ దిగుమతి సరుకుల ధరలు పెరగటం, సాధారణ కుటుంబాల నెలవారీ ఖర్చు సగటున $1,500 వరకు పెరిగిందని కూడా అంచనాలు ఇస్తున్నాయి. ఇక మధ్యతరగతి వర్గాలే దీనిపైన ఎక్కువగా ప్రభావితం అవడంతో అసంతృప్తి పెరిగింది. ఇక రిపబ్లికన్ ఓటర్లలో కూడా మద్దతు 90% నుంచి 84%కి తగ్గటం గమనార్హం. అయితే ఇమిగ్రేషన్ కఠినత, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అక్రమ వలసల నియంత్రణపై కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నారు. మొదట ఇవి గట్టిగా మద్దతు పొందలేదు. అమల్లో సమస్యలు రావటం, మానవతా అంశాలపై వచ్చిన విమర్శలతో దీనిపైన వ్యతిరేకత పెరిగింది. కానీ తాజా సర్వేల ప్రకారం 39 నుంచి 53% వరకు ప్రజలు ఈ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. వాళ్ళలో ఎక్కువ యువత, లాటినో వర్గాల్లో వ్యతిరేక భావన మరింత బలపడినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ఎప్స్టీన్ ఫైల్స్, ఈ నిరసనలు, జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ బయటికి రావటం, 6 months బ్యాక్ జరిగిన భారీ నిరసనలు ఇవన్నీ ట్రంప్ ఇమేజ్ను గట్టిగానే దెబ్బతీశాయి. దాంతోపాటు ప్రభుత్వ పారదర్శకత, నైతిక ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తు ఉండటంతో రాజకీయ ఒత్తిడి కూడా పెరిగింది. ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల ప్రభావం, విదేశాంగ విధానాల్లో తీసుకున్న దూకుడు నిర్ణయాలు, వీటితో పాటు ఇప్పుడు యూరోపియన్ యూనియన్, నాటో దేశాలతో సంబంధాలను కఠినం చేయమని విమర్శలు ఉన్నాయి. ఇక రక్షణ, వాణిజ్య రంగాల్లో కూడా అనిశ్చితి నెలకొనటం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతారు. ఇక మిడ్ టర్మ్పై కూడా వీటిపై ప్రభావం చాలానే ఉంది. 2026 నవంబర్ మిడ్ టర్మ్ ఎన్నికల దృష్ట్యా ఈ పత్రం రిపబ్లికన్ పార్టీకి ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ సీట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ట్రంప్కి యువతలో ఏర్పడిన మద్దతు 2024లో ఆయన విజయానికి కారణమయ్యాయి. ఇక పాలనపై పెరిగిన అసంతృప్తి భవిష్యత్ ఎన్నికల్లో పెద్ద సవాల్గా మారే ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు ట్రంప్ రెండో టర్మ్ ప్రారంభం ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత వస్తోంది. వీటితో పాటు ఇప్పుడు ఆర్థిక భారాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు కలిసి కూడా ఆయన ప్రజాభిమతాన్ని గణనీయంగా దెబ్బతీశాయి. ఇక ముందున్న ఎన్నికల్లో ఆయన నాయకత్వానికి కీలక పరీక్షగా మారతాయా, లేకపోతే మళ్ళీ తిప్పి ట్రంపే ఏం చేస్తారు అన్న మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.